ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు మీరు ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్నారా? అయ్యో, నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, కానీ దినదినము నా అనారోగ్యము పెరుగుతున్న కొలది నాలో టెన్షన్ పెరుగుతుంది, భయము పెరుగుతుంది. ఏమవుతుందో ఏమో, నా కుటుంబాన్ని ఎలా పోషించాలి అని దిగులు పడుతున్నారా? అయితే ఈరోజు నేను మీకోసం ఒక ప్రార్థన చేయాలనుకుంటున్నాను. కానీ మొట్టమొదట మీరు నమ్మండి, మీరు విశ్వసించాలి. విశ్వాసం మీ హృదయంలో నుండి రావాలి. అప్పుడు ఈ ప్రార్థన మీ జీవితంలో ఫలిస్తుంది. కళ్ళు మూసుకోండి. మీరు ఎక్కడైతే గాయంతో బాధపడుతున్నారో అక్కడ మీ యొక్క కుడి హస్తాన్ని పెట్టుకొని నేను మీకోసము ప్రార్థించబోతున్నాను. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నిజమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాను. ఎక్కడైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా ప్రభువా, అది పెద్ద అనారోగ్యం కావచ్చు, అది చిన్న అనారోగ్యం కావచ్చు, అది చిన్న టాబ్లెట్స్ క్యూర్ అయ్యేది కావచ్చు, కాకపోయేది కావచ్చు, మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. యోబు 5:18 మీరు సెలవిస్తున్నారు, ఆయన చేతులే గాయము చేయను, ఆయన చేతులే తిరిగి ఆ గాయమును కట్టునంటున్నారు. మీ లేఖనంలో ప్రకారము ఇక్కడ ఎంతో మంది అయితే గాయముతో బాధపడుతున్నారో దేవా, వారి అనారోగ్యంకు వారి హృదయంలో భయం పెరుగుతుంది తండ్రి. యేసు నామములో గాయపడిన మీ హస్తము ద్వారా ప్రతి ఒక్క గాయమును మీరు తిరిగి కట్టగలను బ్రతిమలాడుకుంటున్నాను. మీ నామములో స్వస్థతను అనుగ్రహించగల బ్రతిమలాడుకుంటున్నాను. యాకోబు పత్రికలో మీరు సెలవిస్తున్నారు కదా, మీరు ఎవడైనా రోగి ఉండడం అతని సంఘ పెద్దను పిలిపించి నూనె రాసి ప్రార్థన చేసిన విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునంటున్నారు. ఈ రోజు మేము విశ్వాసంతో ప్రార్థిస్తుండగా ప్రతి అనారోగ్యం నుండి మీరు విడుదలను దయచేయండి. స్వస్థతను మీరు అనుగ్రహించండి. స్వస్థతను శీఘ్రముగా మీరు దయచేయండి. తల నుండి అరికల వరకు మీ యొక్క రక్తం మీరు ప్రోక్షించగలం బ్రతిమలాడుకుంటాను. నా దేవా, ప్రతి బలహీనత నుండి మీరు విడిపించండి. ప్రతి అనారోగ్యం నుండి విడిపించండి. ప్రతి అస్వస్థత నుండి మీరు విడిపించండి. శక్తిని, బలమును, ఆరోగ్యమును మీరే దయచేయగలం బ్రతిమలాడుకుంటూ అవి మీ హస్తంలోనే ఉన్నాయి కనుక గాయపడేది మీ హస్తము ద్వారా ప్రతి ఒక్కరి తలపైన మీరు ఉంచగలం బ్రతిమలాడుకుంటూ ప్రార్థించి అడిగి పొందుకొని నాన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.